గైస్ ఐషో స్పీడ్ చైనాకి వెళ్ళినప్పుడు తనకున్న రీచ్ని ఎంత బాగా యూజ్ చేసుకున్నారంటే చైనా టెక్నాలజీని చూపించారు. రోబోతో డ్యాన్స్లు వేయించారు, రిమోట్తో కంట్రోల్ చేసే స్పోర్ట్స్ కార్ని చూపించారు, చైనా తయారు చేసిన ఐ గ్లాసెస్ వాయిస్ని ట్రాన్స్లేట్ చేసేవి అవి చూపించారు, వాటర్లో ట్రావెల్ చేసే కార్ని చూపించారు. చైనాలో ఉన్న పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన మొత్తం చూపించారు. ప్రెసిడెంట్ కొడుకు కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యాడు ఇందులో. గవర్నమెంట్ మొత్తం సపోర్ట్ చేసింది చైనా మొత్తం టూర్ చేయడానికి. ఇలా చేసి చైనా ఆ కంట్రీ యొక్క టూరిజంని బూస్ట్ చేసుకుంది. చైనా కంటే ముందు ఇండియాకి వచ్చినప్పుడు ఏం చేశారు, తనకు ఒక షెర్వానీ వేసి గుర్రం మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పారు. అసలు ఎంత మంచి ఆపర్చునిటీ ఇది. ఐషో స్పీడ్ కానివ్వండి, మిస్టర్ బీస్ట్ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద యూట్యూబర్లు ఇండియాకి రావడం అనేది సగ్గానికి పైగా వరల్డ్ వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళ ఛానల్స్లో ఒక్క వీడియో ఇండియా టెక్నాలజీ గురించి, ఇండియా ఆర్కిటెక్చర్ గురించి, ఇండియన్ అగ్రికల్చరల్ గురించి పడుంటే తన్నుకుంటూ వచ్చేవాళ్ళు టూరిస్టులు. మన కాడికి టూరిస్టులు కాదు, అసలు టెర్రరిస్టులు వస్తున్నారు మన కాడికి. డోంట్ విజిట్ ఇండియా అని చెప్పేసి వీడియోలు చేస్తున్నారు.